जय श्रीनिवास जय वेंकटेश वृषशैलनाथ श्रीपद्मनाभ वैकुंठनाथ जय विष्णुतेज राजाधिराज कव जय 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 देवादिदेव जय वासुदेव श्रीरामचंद्र जय कल्किरूप शौरीश मोदन जय 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 जय। శ్రీనివాసరాజు ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి నమస్కారం। ఈ వీడియోలో ముందుగా మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి। ఈ మీనరాశి కలిగినటువంటి జాతకులైనటువంటి స్త్రీ పురుషులకి జూలై మాసమైనటువంటి 7వ నెలలో అనగా ఆషాఢ మాసంలో 1వ తారీఖు మంగళవారం షష్ఠితో మొదలుకొని 31వ తారీఖు గురువారం సప్తమితో ముగిసేటటువంటి ఈ తిథుల వ్యవధి కాలంలో అంటే ఈ మాసంలో ఈ మీనరాశి కలిగినటువంటి స్త్రీ పురుషులకి ఏ విధంగా ఉంటుంది, ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఏ అంశాల పట్ల ఏ విధమైన నిర్ణయాలు తీసుకుని ముందుకు వెళ్తే బాగుంటుంది, అలాగే ఈ రాశి కలిగిన వారికి ముఖ్యంగా ఈ మాసం 10వ తారీఖు గురువారము పౌర్ణమి 24వ తారీఖు గురువారం అమావాస్య ఈ తిథుల మధ్య ఎటువంటి జాగ్రత్తలని తీసుకొని నడిస్తే బాగుంటుందనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను పూర్తిగా వివరణ తెలియపరుస్తాను। ముందుగా ఈ రాశి కలిగిన వారు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, స్త్రీ పురుషులు ఇరువురు ఎవరైనా సరే అంటే భార్యాభర్తలైనా కానీ, ఒక కుటుంబంలో అన్నా చెల్లెలైనా భార్యాభర్తలైనా, తర్వాత ఒక స్నేహితుల్లో ఫ్రెండు స్త్రీ అయిన పురుషుడైనా, ఇలా కొన్ని లేనిపోయినటువంటి విభేదాలు ఇబ్బందులు వారి మధ్య ఉన్నటువంటి బంధాలని తెగిపోవటానికి కొన్ని సమస్యలు సమన్వయం అంటే సందర్భం సమయం సరిగా లేకోకుండా కొన్ని అపవాదులు ఇబ్బందులు ఏర్పడేటటువంటి ప్రయత్నాలు మాత్రము ఈ సమయకాలంలో వీరికి ఎక్కువగా ఎదురుపడేటటువంటి ప్రమాదాలు ఉన్నాయి। స్నేహితుల్లో అయితేనేమో ఇరువురు మధ్యన కొంత మనశ్శాంతి సరిగా లేకపోవటం, మధ్య వాళ్ళ మాటలు వినటము, కొంతమంది చెప్పుడు మాటల వలన ఇరువురు స్నేహితుల మధ్య కానీ భార్యాభర్తల మధ్య కానీ వేరే వాళ్ళ యొక్క ఆలోచనలు వేరే వాళ్ళ యొక్క ఆచరణలు వినటం, కొంతమంది చెప్పుడు మాటలు విని వాటిని ఉపయోగించకుండా కాడ ఉపయోగించటము, లేదంటే పరాయి వారి మీద ఆలోచనలతో పరాయి వారి మీద స్నేహంతో పరాయి వారి మీద మమకారంతో కూడా ఇంట్లో స్త్రీని చులకనగా చూడటము, సరిగ్గా పట్టించుకోకపోవటము, కుటుంబం బరువు బాధ్యతలు తెలియకపోవటము, ఒక స్త్రీని కూడా కనీసం ఒక పురుగు కన్నా హీనంగా చూసేటటువంటి ప్రయత్నాలు ఏర్పడి వాటి వలన 4 గోడల మధ్య ఉన్నటువంటి రహస్యమైన జీవితాన్ని నలుగురిలో పడి 10 మందిలో పలసనయ్యి సమస్యలు పడేటటువంటి ప్రమాదం భార్యాభర్తలకు అధికంగాను, ఇరువురు ఇష్టపడినటువంటి స్త్రీ పురుషులకు అధికంగాను, స్నేహితురాల మధ్య కూడా, పురుషుడు స్నేహితుడి మధ్య కూడా, స్త్రీ పురుషుడి మధ్య కూడా ఈ స్నేహం విడబాటవటము, విరువులు ఇడిపోవటము ఇలాంటి ప్రమాదం కొన్ని సందర్భాల్లో అన్నా చెల్లెల మధ్య ఉన్నటువంటి ఈ ప్రయత్నమయం ఏమిటంటే, ఒకరు కుటుంబంలో ఉన్నటువంటి ఒక ఉదాహరణకి అన్నకి చెల్లికి మధ్య వచ్చినటువంటి సమస్యల్లో ఇరువురు మధ్య కూడా కొన్ని వివాదాలు విభేదాలు, తర్వాత ఒకరికి మధ్య ఒకరికి కొన్ని పరస్పరమైనటువంటి గొడవలు, తర్వాత ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఈ ఇరువురు మధ్య కొట్లాటలకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా చూడలేక కాస్త బాధాకరంగా బాధపడేటటువంటి ఈ రకమైనటువంటి ఇబ్బందులు కూడా అంటే ఒకరికొకరు పడకపోవటము, పోటీలు జరగటము, ఒకరికొకరు వ్యతిరేకత జరగటము, ఒక దగ్గర కలిసి బతకాల్సినటువంటి తోడబుట్టిన వారు కూడా కలిసి బతకలేనటువంటి పరిస్థితులు ఇలాంటివి కొన్ని ఏర్పడేటటువంటి ప్రమాదాలు కూడా ఈ రాశి కలిగినటువంటి వారు స్త్రీలలో కానీ పురుషులలో కానీ అధికంగా ఈ సమయకాలంలో నడుస్తాయని మాత్రం చెప్పవచ్చు। అలాగే ఈ నెలలో ముఖ్యంగా కొన్ని శుభప్రదమైనటువంటి అంశాలను మీరు ముందుకు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేస్తారు, కానీ అవి మీకు తెలియకుండానే అనుకోకుండా ఆ ప్రయత్నాలు మీరు ఎంత కష్టపడినా వేసిన అడుగుగాడే ఆగిపోవటము, ఎక్కిన మెట్టుగాడే నిలబడిపోవటము, మళ్ళీ ఎక్కడి నుంచి మొదలు పెట్టారో అక్కడికో వచ్చి నిలబడిపోవటము, ప్రయాణం అంతా కూడా నిదానంగా బద్ధకంగా నెమ్మదిస్థానంగా సరిగ్గా సాఫీ లేనటువంటి విధంగా అంతా ఒక సమస్యల మధ్య జీవనం చేస్తున్నట్టుగానే గతుకుల రోడ్లో ప్రయాణించినట్టుగానే ఈ సమయకాలం అంతా అనుకున్న పనులు అలాగే ఆగుతూ ఉంటాయి తప్ప పర్ఫెక్ట్గా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మాత్రం చాలా తక్కువ। అదేవిధంగా
కుటుంబంలో కొన్ని ముఖ్యమైన కార్యాచరణలకి ఈ సమయకాలంలో ప్రతిపాదనలు చేయటము, కార్యాచరణలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటము ఈ సమయకాలంలో ముఖ్యంగా మీ లైఫ్కి సంబంధించి కొన్ని బలమైనటువంటి నిర్ణయాలు మీరు అమలుపరిచేటటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో మాత్రం మీరు తలపెట్టే ప్రయత్నాలు మాత్రం తప్పకుండా చేస్తారు. అలాగే మీ కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి సమస్యల్లో స్త్రీలలో కానీ పురుషులలో కానీ, ఉద్యోగాలలో, వ్యాపార రంగాలలో కష్టపడినటువంటి దానికి ప్రతిఫలం కొంతవరకు అనుకూలం సరిగ్గా లేకపోవటం, ఒకవేళ కష్టపడిన దానికి తగిన ఆదాయం ఉన్నా ఖర్చు మాత్రము అనవసరమైనవి, అనర్థమైనవి ఖర్చులు, తర్వాత వచ్చిన రూపాయిని నిలబెట్టిన 10 రోజులు నిలబెట్టిన ఖర్చుంతా కలిపి ఒకే రోజు ఖర్చు అయ్యేటటువంటి ప్రయత్నాలు అధికంగా జరగటము, ఖర్చు పెడుతుంటాం కానీ దేనికి పెడుతున్నాం, ఎందుకు పెడుతున్నాం సరిగ్గా నిర్ణీత లేనటువంటి ఖర్చులు జరిగేటటువంటి ప్రభావాలు కూడా ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారికి ఎక్కువగా జరుగుతాయని మాత్రం చెప్పవచ్చు. ఉద్యోగాలలో మాత్రము కొంతవరకు బేసిక్గానే ఉంటూ కొంత ఉద్యోగ ఒత్తిడిల నుంచి బయటపడి వారు ఖాళీగా ఉండకుండా ఏదో ఒక ఉద్యోగానికి సంబంధించి సెలెక్ట్ అవ్వటము, మంచి ఉద్యోగ ప్రయత్నాలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. వ్యాపార రంగంలో కష్టపడతారు కానీ కష్టపడిన దానికి సంబంధించిన ఫలితం మాత్రం పెద్దగా నిలబడదు. చేసే కష్టానికి వచ్చే ఫలితానికి సంబంధం లేని విధంగానే ఉంటుంది. అలాగే చిన్న తరహా వాళ్ళు కష్టపడి చేతులు రెక్కల మీద కష్టపడి పని చేసుకునేవారు, ఏదో చిన్న చిన్న పరిశ్రమలలో బతుకు తెరువు సంబంధించిన వారికి కొంతవరకు పర్వాలేదనే విధంగానే ఉంటుంది. ఇక కుటుంబంలో మాత్రము కొన్ని అంతర్గత వ్యవహారాలైనటువంటి పిల్లల మధ్య, భార్యాభర్తల మధ్య, కుటుంబంలో ఉన్నటువంటి ఇంటి సభ్యుల మధ్య కొంత ఐక్యత సరిగా లేకపోవటము, మీ గురించి నలుగురు 4 రకాలుగా మాట్లాడుకునే పరిస్థితుల్లో మీరు నిర్ణయాలు తీసుకోవటము, ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న కుటుంబం ఈరోజు ఎవరికి వారికి సంబంధం లేదన్నట్టుగా విడిపోయేటటువంటి ప్రయత్నాలు కొన్ని పరిస్థితుల వల్ల ఏర్పడటం జరుగుతుంది. ఆయా పరిస్థితుల్లో తగు జాగ్రత్తగా ఉండటం మంచిది. అదేవిధంగా స్త్రీలకు కానీ పురుషులకు కానీ కొన్ని స్నేహాలు కొంతమందితో నడుచుకునేటువంటి విధానాలలో నమ్మి మోసపోయి నమ్మి నష్టపోయేటటువంటి ప్రమాదాలు కూడా అధికంగా జరగవచ్చు. ఆయా పరిస్థితుల వల్ల జాగ్రత్తగా ఉండటం మంచిది. కొంతమంది శత్రువుల వలన సమాజంలో గౌరవ మర్యాదలు దెబ్బతినేటటువంటి ప్రమాదం, మీ సొంతగా మీరు తీసుకునే నిర్ణయాల వలన మీకే సమస్యలు ప్రమాదాలు కూడా ఏర్పడేటటువంటి ప్రయత్నాలు, తర్వాత మీరు చేసేటటువంటి కార్యక్రమాల్లో చేయాల్సినటువంటి పనులు కూడా సకాలంలో పూర్తి చేయలేకపోవడం వలన కూడా కొన్ని ప్రమాదాలు, ఇబ్బందులు, విభేదాలు కూడా పడేటటువంటి ప్రయత్నాలు జరుగుతాయి. గృహాలు మారేవి, అద్దె గృహాలు కానీ సొంత గృహాలు కానీ మారేవి, ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళేవి ఈ సమయకాలంలో పోస్ట్ పోన్ చేసుకోండి. తర్వాత శుభప్రదమైనవి, శుభ కార్యక్రమానికి సంబంధించిన అంశాలు, మీ స్థాయికి తగ్గట్టుగా పెట్టుబడులు పెట్టాలనుకునే విషయాలు కూడా కాస్త పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల గురించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. అనారోగ్యంగా ప్రతి విషయాన్ని కూడా అప్రమత్తం చేసుకోకూడదు. అలాగే కుటుంబంలో ఇంట్లో ఒకరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యటము, వారి వలన మీరు కొంత ఊహించలేని ఖర్చులు పడటము, తర్వాత కొద్దిగా మానసికమైనటువంటి ఆందోళన మధ్య తిరగటం జరుగుతుంది. ఈ రాశి కలిగినటువంటి స్త్రీ పురుషులు ఇరువురిలో కూడా సహజంగా కంబైన్డ్గా ఉన్న సమస్య ఏమిటంటే వీరు స్వతహాగా కన్నా ఒకరిని నమ్మి నష్టపోయేటటువంటి ప్రమాదమే ఈ సమయంలో ఎక్కువ ఉంది. అది స్నేహితుడు కావచ్చు, మిత్రుడు కావచ్చు, వ్యక్తిగత జీవితంలో పర్సనల్ క్యారెక్టర్ని కావచ్చు. కాబట్టి మీరు నమ్మి ఒకరిని అనర్థంగా నమ్మి నష్టపోయే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఆయా వ్యవహారాల్లో ఆ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక కొన్ని దైవ కార్యక్రమాలు, దైవారాధనలు, కొన్ని భగవంతుల యొక్క పుణ్యక్షేత్రాలు, ఇంట్లో కులదైవానికి సంబంధించిన కార్యాచరణలు ఏమైనా ఉంటే ఈ నెల 24వ తారీఖు అమావాస్య లోపు ఈ ఆషాఢ మాసంలో దైవ కార్యక్రమానికి సంబంధించినదంటూ పూర్తి చేయటము, కొన్ని తీర్థయాత్రలు కానీ ఏదైనా కొంతమంది చెట్ల కిందకి వెళ్ళటం, లేదంటే కొంతమంది వనదేవతలు ఇలాంటివి ఏదైనా ఉంటే ఆ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకోవడం మంచిది. అదేవిధంగా ఈ రాశి కలిగిన వారికి కొంత మనసులో ఏదో తెలియని మానసికమైనటువంటి ఆందోళన మాత్రం ఈ నెలంతా కూడా ఏదో బయటకు చెప్పుకోలేని, పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నట్టు కనిపించిన మనసులో ఏదో తెలియని ఒక బలమైన బాధ ప్రభావం మాత్రం ఒకటి వెంటాడుతున్నట్టుగా ఈ రాశి కలిగిన వారికి సమయకాలంలో ఉంటుంది. కాబట్టి 10వ తారీఖు గురువారం పౌర్ణమి నుండి 24వ తారీఖు గురువారం అమావాస్య వరకు కూడా ప్రయాణాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇనుము వస్తువులను కొనుగోలు చేయకూడదు. నూతన వస్త్రాలు కానీ, నూతన వాహనాలు కానీ,
అలాగే నూతన దైవ కార్యక్రమాలకు సంబంధించిన పని మినహాయిస్తే మిగిలిన నూతనం ఏవి కూడా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేసుకోవద్దు. ఓన్లీ దైవ కార్యక్రమాలకు సంబంధించివి, అన్నదానాలు, దైవ కార్యక్రమాలు, భగవంతులకు సంబంధించినవి, కొన్ని యజ్ఞాలు, కొన్ని పవిత్రమైన పుణ్యనదుల స్నానాలు, ఇటువంటి సంబంధించినవి మాత్రమే మీరు చేసుకోవడం చాలా మంచిది. చాలామంది కూడా వారి వ్యక్తిగత జీవితంలో సమస్యలు బాధలు పడుతున్నవారు, ఏం చేసుకోవాలి, ఈ సమస్య మా జీవితంలో ఎలా నడుస్తుంది, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి తెలియని వాళ్ళు చాలామంది కామెంట్స్లో కింద టైప్ చేస్తూ ఉన్నారు. మీరు కామెంట్స్లో అడిగేదానికి మేము చెప్పేదానికి పూర్తిగా అది సంభాషణ అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా కుదరదు. అలాగే మాకు కామెంట్స్ చూసేంత సమయం కూడా సరిగ్గా ఉండదు. కాబట్టి మీకు ఏదైనా సమస్య ఉండి ఆ సమస్య నుంచి బయటపడాలనుకున్నప్పుడు ఒక సమస్యతో మనం బాధపడటం కన్నా దాన్ని తెలుసుకొని బయటపడటం చాలా వరకు గొప్ప విషయం. అలాంటి సమస్య అది నరుల వల్ల వస్తుందా, మన వ్యక్తిగత జీవితంలో వస్తుందా, మనం తీసుకునే తప్పుడు నిర్ణయాలు వస్తుందా తెలుసుకోకపోవడం అది చాలా దురదృష్టం. ఏదైనా సమస్య ఉంటే దాన్ని మనం తెలుసుకుంటే ఆ సమస్యకు తగు మార్గం దొరుకుతుంది. కాబట్టి అలాంటిది ఏదైనా సమస్య ఉన్నప్పుడు కింద కనబడుతున్న నెంబర్లు మీరు కన్సిడర్ చేసినట్టయితే ఆ సమస్యని పూర్తిగా మీరు తెలుసుకొని మీకు ముందుగా తెలియపరచడానికి కుదురుతుంది. ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటే 2 రోజులు ముందుగా అపాయింట్మెంట్ తీసుకొని తెలుసుకోవటం కానీ లేదంటే వచ్చి కలవటం కానీ చేసుకోవచ్చు. అలాగే మేము చెప్పే ప్రతి వీడియోలోని ఎన్నో ముఖ్యమైనటువంటి అంశాలని, ప్రతి మాస ఫలితాల్లోనూ మీరు ఆసక్తి కలిగిన వారు ఏ విధంగా నడుచుకోవాలనుకున్న విషయాన్ని మీరు తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోని మీరు పూర్తిగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలిగితే మేము చెప్పే పూర్తిగా మీకు తెలియపడటం జరుగుతుంది. సర్వే జన సుఖమభవం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీలలిత. మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి. ఆయన ఏంటంటే విద్య, ఆరోగ్యం, వ్యాపారం, వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. ఇందులో మనకి ఎన్నో ఎదురుదొడుకులు రావడం, మనం చాలా సమస్యలకి లోనవుతూ ఉంటాం, సతమతం అవుతూ ఉంటాం. అలాంటప్పుడు మన శ్రీనివాస్ రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో, ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో, అలాగే ప్రేమ, పెని, ఇంకా వ్యాపారం, యుఎస్కి వెళ్ళాలనుకుంటారు, ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు. ఇంకెందుకు ఆలస్యం, శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా కింద స్క్రోల్ అవుతారు, మన ఛానల్ ఫాలో చేయండి. మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో నడిపించుకోండి. ఆల్ ది బెస్ట్.